మీరే చెప్తారు వా టేస్ట్ అదిరిందని. ఇంకో విషయం అండి, చేపల పులుసు ఎప్పుడు వండిన వెంటనే తినకూడదు. మంచిగా చేపల పులుసు చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, ఆ టేస్టే వేరుంటుంది. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? హలో అండి అందరికీ, నేను మీ షబ్నాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాజ్ థింగ్స్. ఈరోజు మరొక మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సావిడాల చేపల పులుసు, అంటే ఇంగ్లీష్లో రిబ్బన్ ఫిష్ అంటారు. ఇవి సముద్రంలో దొరుకుతాయి అన్నమాట, సముద్రం చేపలు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి కావాల్సిన బౌల్ని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 నుంచి 5 వరకు లవంగాలు వేసుకొని అందులో దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. అవి లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఉల్లిపాయని పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కుక్ అయిపోయిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిబందు, కొత్తిమీర వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అవి కూడా కుక్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక చిన్న ఇలాచీ వేసుకుంటే సరిపోతుంది. సో నేను ఒక ఇలాచీ వేసాను. తర్వాత ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఇప్పటి వరకు యాడ్ చేసుకున్నవన్నీ చక్కగా కుక్ అయినాయి. అందులో కొంచెం వాటర్, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఈలోపు క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ని తీసుకొని మ్యారినేషన్కి రెడీ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం వేసుకొని పసుపు, అలానే సాల్ట్, ఈ 3 కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కాబట్టి స్టార్టింగ్లోనే ఇందులో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయవసరం లేదు. సో ఇప్పుడు చూడండి, మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాం కదా, చక్కగా ఇదైతే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఏమైతే ఉన్నాయో ఇందులోకి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని
మంచిగా కుక్ అవనివ్వాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కర్రీ 70% కంప్లీట్ అయిపోయినట్టే. సో 70% కుక్ అవుతున్నప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసంని కలిపేసుకోవాలి. ఇంతేనండి. చింతపండు రసం వేసిన తర్వాత మంచిగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కర్రీని ఒక 7 to 8 minutes వరకు కుక్ అయ్యేంత వరకు వదిలేసేయండి. మంచిగా 8 minutes తర్వాత మీరు ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే గ్రేవీగా మంచిగా సావిడాల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి సావిడాల పులుసుని ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు వాహ్ టేస్ట్ అదిరిందని. ఇంకో విషయం అండి, చేపల పులుసు ఎప్పుడు వండిన వెంటనే తినకూడదు. మంచిగా చేపల పులుసు చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తినండి. ఆ టేస్టే వేరుంటుంది. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ an intelligent boy. So sweet. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? నాదొక ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా నా ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వెంటనే మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి మంచి కుకింగ్ రెసిపీస్ అలానే వ్లాగ్స్ కూడా వాచ్ చేసేయండి.